జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటికైనా వాళ్ళ తప్పుల్ని క్షమించండి అన్నయ్య, క్షమించండి. మాయా, నీ మీద కోపాన్ని, మీ కుటుంబం మీద ఉన్న కోపాన్ని నా భార్య మీద చూపించాను. నన్ను దైవం కంటే ఎక్కువగా ప్రేమించే నా భార్యని రాక్షసుడిగా హింసించాను. చివరికి తన ఉసురు తగిలి గుడ్డివాణ్ణయ్యాను. అప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. పగతో రగిలిపోయేవాణ్ణి. ప్రేమించే వాళ్ళని హింసిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే చేసిన తప్పుకి మీ ముందు శిరస్సు వంచి క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను, మా నాన్నగారిని మన్నించండి మావయ్య, మన్నించండి. బాబాయ్, విన్నావు కదా నీ మేనల్లుడు మీ బావ ఏమంటున్నారు? నీ సేవలారా నువ్వే విన్నావు కదా. గతంలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు తప్పు చేశారో తెలీదు, కానీ బంధాలతో అనుబంధాలతో కలిసిమెలిసి బతకాల్సిన రెండు కుటుంబాలు రెండు ముక్కలుగా విడిపోయాయి. బావ బామ్మర్తలు బద్ద శత్రువులుగా మారిపోయారు. కానీ ఇన్నాళ్ళకి తమ తప్పుని తెలుసుకొని వాళ్ళు ఒక మెట్టు దిగొత్తే మీ వాళ్ళ కోసం ఒక మెట్టు నువ్వు దిగి రాలేవా? వాళ్ళని క్షమించలేవా బాబాయ్? మాకు మనుషుల్ని ప్రేమించడం, ద్వేషించడం కాదమ్మా, క్షమించడం కూడా తెలుసు. మనస్ఫూర్తిగా మా బావగారిని క్షమిస్తున్నాను. అలాగే మా వైపు తప్పులున్నా క్షమించమని మా బావగారిని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. బావగారు, బావా, బావగారు, మా నాన్నగారు ఏ రెండు కుటుంబాలైతే కలవాలని కోరుకున్నారు ఆ రెండు కుటుంబాలు ఒకటైపోయి విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి. నాన్నగారు కలుసుకున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.